ఆవిర్భావ సభ గురించి ఏం చెప్తారంటే గతంలో 11 జరిగిన అదలక ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత పరిస్థితి అండి. అధికారం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమంటే ప్రతి ఒక్కరూ చాలా గర్వంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టి ఈ మీటింగ్ ఒక పండగలా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామాల్లో సీరియస్ సీట్లు పెట్టి ప్రతి ఒక్కరు పండగ వాతావరణంలో చేసుకున్నారండి. ఈ సభ నిజంగా ఇంత ఘనంగా జరుగుతున్నది మేము ఎంతో జనసేనలుగా మేము ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే ఇక బయట నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏ ఇబ్బందులు లేకుండా అందరికీ భోజన వసతులు, అలాగే బటర్ మిల్క్లు, అలాగే వాటర్ ప్యాకెట్లు, అలాగే మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ మీల్స్ వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా ఏ ఆటంకం లేకుండా మరి మా పిఠాపురం వాస్తవులు ప్రతి ఒక్కరు మరి ప్రతి దానికి దేనికి ఇబ్బంది లేకుండా దూరం నుంచి ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసి పంపించే బాధ్యత మాదని మా నాయకులు చెప్పారు. మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే తంగల్ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారు మరి ప్రతి పని కూడా దగ్గరుండి చూసుకోవాలని మాకు అప్పచెప్పడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు దగ్గర 500 మంది వాలంటీర్లు నెంబర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు లేడీస్ వాలంటీర్లు ఉంటారు, బాయ్స్ వాలంటీర్లు ఉంటారు. ఏ ఇబ్బంది గొడవ లేకుండా చూసుకునే బాధ్యతలు అందరూ మామే పెట్టారు కార్యకర్తల మీద. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క సభ చాలా ఇంకా మళ్ళీ ఎక్కడ ఏ రకంగా జరగని సభలో ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ పెద్ద సభగా మేము జరుపుకుంటున్నాం. ఒక పండగలా మేము జరుపుకుంటున్నామండి. మాకు పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం మాకు ఎంతో సంతోషకరము. ఇక్కడ నిలబడి గెలిచి మరి ఉప ముఖ్యమంత్రి అవ్వడం ఫస్ట్ పిఠాపురం ఏదైనా పిఠాపురం నుంచి వెళ్తుందండి. ఇక్కడ నుంచి ఏదైనా పిఠాపురం నుంచి వెళ్ళాలి. ఎందుకంటే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారు అంతలాగా మేము నిత్యం పెట్టి చూసుకున్నాం. ఒక బిడ్డలా చూసుకున్నారండి. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు ఒక బిడ్డలా చూసుకున్నారు. అదే వాతావరణం మీద ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఒక సామెత ఉందండి కరెక్ట్గా మేము పిఠాపురం అడ్డ పవన్ కళ్యాణ్ గడ్డ ఇదే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు పిఠాపురం అడ్డ వర్మ అడ్డ అని చెప్పి అంటున్నారు. మరి పిఠాపురం అడ్డ పవన్ కళ్యాణ్ గడ్డ అంతే అండి. ఇదే చెప్తాం. జనసేన ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం అడ్డ పవన్ కళ్యాణ్ గడ్డ. ఏమండి నాకు నేను పిఠాపురం మండలం నవకండవాడ గ్రామం అది. మాకు 13 లక్షల రూపాయలు నేను వెళ్ళి ఇలాగ సార్ ఇలా మాకు ఇబ్బందిగా ఉంది, రోడ్లు కావాలి మాకు అడిగితే 13 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారండి. నాకు ఒక చిన్ననాటి నాయకుడు నేను నవకండవానికి 13 లక్షల గ్రాంట్ ఇచ్చారు. 13 లక్షలు ఇచ్చిన గ్రాంట్ తర్వాత మళ్ళీ 4 రోజుల గ్యాప్లో మళ్ళీ 23 లక్షల గ్రాంట్ ఇచ్చారు రోడ్లకి, రోడ్ సీసీ డైరెక్ట్ రోడ్లకి. మేము గర్వంగా ఫీల్ అవుతున్నామండి. నేను 14లో ఎన్నో మాటలు పడ్డాను. వైసీపీ నాయకుల నుంచి అయితేనో వేరే ఇతర నాయకుల నుంచి అయితేనో చాలా ఇబ్బందులు పడడం జరిగింది. 14 నుంచి నేను కష్టపడి మరి ఈ స్థాయికి వస్తాం వల్ల నాకు ఒక స్థాయి ఇచ్చారు జనసేన ఆఫీసులోని. మా తంగల్ ఉదయ శ్రీనివాస్ ఎంపీ గారు అయితేనో మరి మర్రెడ్డి శ్రీనివాస్ గారు అయితేనో మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి ప్రతి ఒక్క నాయకుని గుర్తిస్తున్నారండి. వర్మకి పవన్ కళ్యాణ్ గారు వెన్నుపోటు పొడిచారని వైసీపీ చెప్పింది. నిజంగా వర్మకి వెన్నుపోటు పొడిచారా పవన్ కళ్యాణ్ గారు? ఆ వెన్నుపోట్లు పడగా ఆయనకు తెలియదండి. ఆయన ఒక చిన్న పిల్లడు మనస్తత్వం అయింది పవన్ కళ్యాణ్ గారిది. ఎవరు వెన్నుపోటు పడరు. కాలశ్రయం జరిగేదా జరుపుకుంటూ పోతుంది తప్ప ఎవరు ఎన్నుపోట్లు పడడానికి సరిపోరండి. ఆయన ఎందుకు పొడుస్తారండి ఎన్నుపోటు? ఈయనకి ఎవరు ఎన్నుపోట్లు పడడానికి సరిపోరు. మాది నవకండవాడ గ్రామం అండి, పిఠాపురం మండలం. పవన్ కళ్యాణ్ గారు గురించి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వెన్నుపోటు పడడం కానీ అటువంటి మనస్తత్వం ఆయనకి లేదండి. ఆయన వంతుగా ఆయన వర్మ గారికి ఏం చేయాలనేది ఆయన చేస్తారండి. ఆ నమ్మకం మాకుంది. ఈ విజయోత్సవ సభ కృతజ్ఞతా సభ కింద పెడుతున్నారండి పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడి నుంచి ఎటువంటి కార్యక్రమం జరిగినా పిఠాపురం కాన్స్టిట్యూన్సీ నుంచే మొదలవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు అడ్డా అండి. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఎవరి మద్దతు అవసరం లేదండి. ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారండి. ఈ విజయోత్సవ సభ దిగ్విజయంగా నెరవేర్చడానికి 20 కమిటీలు ఏర్పాటు చేశారండి. ఆ కమిటీలు అందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సభని 100% సక్సెస్ఫుల్ గా విజయవంతం చేస్తామండి. జై జనసేన.